786 News Channel Media. Your voice, our report. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మరియు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 4 డివిజన్స్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 3వ డివిజను, 10వ డివిజను, 48వ డివిజను, 39వ డివిజను 4 ప్రాంతాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి వారికి ఉన్నటువంటి వివిధ రకాల ఫిర్యాదులు మరియు సర్వీసుల కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమం ప్రతి డివిజన్లోనూ జరుగుతుంది. ఈ 4 డివిజన్స్లో 4 స్పెషల్ ఆఫీసర్లు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా వారికి ఉన్నటువంటి అవసరాలు, ముఖ్యంగా రోడ్స్, డ్రైన్స్, లైట్స్, శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, వీటి మీద ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే కనుక మా దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా రాలేనటువంటి వారు మనకి పురమిత్ర యాప్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. పురమిత్ర యాప్ ద్వారా మీకున్నటువంటి సమస్యలను, మీకు కావాల్సిన సర్వీసులని తెలియజేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం అనేటువంటిది ఇక నుంచి ప్రతి డివిజన్లోనూ రోజు మార్చి రోజు ప్రతి డివిజన్లో జరుగుతుంది. ఒకే డివిజన్లో ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రజా ఫిర్యాదుల దినోత్సవాన్ని ఇప్పటికే నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి అదనంగా ఎవరైనా సరే సోమవారం నాడు మున్సిపల్ ఆఫీస్కో లేదా కలెక్టరేట్కు వెళ్ళి ఫిర్యాదులు ఇవ్వలేనటువంటి వారు స్థానికంగా ఉండేటువంటి మీ డివిజన్స్లోనే మీ ప్రజా సమస్యలని తీసుకునేందుకు, వాటిని పరిష్కరించేందుకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి, సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.